అమెరికా చర్యలు కఠినంగానే ఉంటున్నాయి. దేశ ద్రోహుల్ని తరిమేయడమే కాదు, తప్పుడు మార్గాల్లో అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళ మీద చర్యలు అని ఈ కొంతమందికి కాదు, ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే అక్కడ అలాంటి దారిలో వెళ్ళినటువంటి వాళ్ళు కాబట్టి. కానీ అక్కడ అలాంటి వాళ్ళని మన దేశంలో అంగీకరిస్తాం, ఎవరు అంగీకరించరు. అదే సందర్భంలో అమెరికాలో చివరికి నిఘా వ్యవహారాలు నడుపుతున్నటువంటి చైనాకి సంబంధించినటువంటి వాళ్ళ అరెస్ట్ అన్నటువంటి తాజాగా జరిగింది. యాయా నూడిల్స్కి సంబంధించినటువంటి టౌన్షిప్లో నూడిల్స్ వ్యవహారాలకు చూస్తున్నటువంటి ఎవరైతే మింగ్ జీ జహాంగ్తో పాటుగా ఇద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఏంటంటే చైనా కమ్యూనిస్టు పార్టీకి తరపున వీళ్ళు నిఘా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది అమెరికా తాజాగా ప్రకటించినటువంటి వ్యవహారం. చివరికి అక్కడ అన్ని వ్యాపారాలు కూడా చైనాకి స్పైయింగ్ కోసం మాత్రమే నడుస్తున్నాయి అన్నటువంటి విషయం అర్థమైపోతుంది. క్రమంగా చైనా సంస్థల మీద సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు.